బాబాస్ క్యాబిన్ 1935లో ఏకాంతవాస సమయంలో బాబా పాద్రీని కొండపై తన కోసం ఒక క్యాబిన్ నిర్మించమని కోరారు. ఇది మహిళల ఆశ్రమానికి మరియు పురుష మండలికి సులభంగా చేరుకోగల స్థలంగా ఉండాలి. మహిళల ఆశ్రమం బాహ్య ప్రపంచం నుండి ఖచ్చితంగా వేరు చేయబడింది. కాబట్టి బాబా ఆశ్రమ కాంపౌండ్ గేటు వెలుపల ఉన్న క్రిప్ట్ ప్లాట్ఫామ్కు తూర్పున ఉన్న ఈ స్థలాన్ని ఎంచుకున్నారు. అది తీవ్రమైన వాతావరణాన్ని తట్టుకునేదిగా మరియు కీటకాలకు నిరోధకతను కలిగి ఉండేదిగా ఉండాలని బాబా కోరుకున్నారు. కాబట్టి పాద్రి తగినంత సమయాన్ని తీసుకుని ఒక దృఢమైన రాతి నిర్మాణాన్ని నిర్మించడానికి బాబా అనుమతి ఇచ్చారు. అయితే బాబా అక్కడ తన ఏకాంతవాసాన్ని ప్రారంభించాలని ఆతృతగా ఉన్నందున పాద్రికి ఇచ్చిన సమయాన్ని పదే పదే తగ్గించారు. పోస్టాఫీస్ భవనం నుంచి తెప్పించిన రాళ్లతో పునాది పూర్తయ్యే సమయానికి క్యాబిన్ ఒక వారంలో సిద్ధంగా ఉండాలని బాబా చెప్పారు. కాబట్టి పాద్రి అతని అనుచరులు తీవ్రంగా పనిచేసి షీట్ మెటల్ సైడింగ్తో టేకు కలపను ఉపయోగించి క్యాబిన్ను నిర్మించారు. జూలై 15, 1935 సాయంత్రం బాబా ఈ క్యాబిన్లో ఏకాంతవాసాన్ని ప్రారంభించారు. బాబా ఏకాంతంలో ఉన్నప్పుడు మహిళా మండలి వాళ్ళు మెహ్రా తయారు చేసిన ఆహారం మరియు టీని తీసుకువచ్చేది. బాబా ఏకాంతంగా పనిచేస్తున్న ఏ ప్రదేశంలోనైనా చూడడం ఖచ్చితంగా నిషేధించబడింది. అయితే ఒకరోజు వాళ్ళు నిర్ణీత సమయంలో ఆహారాన్ని తీసుకువచ్చి క్యాబిన్ తలుపు మూసివేసిందని చూసి అది గాలికి మూసుకుందేమోనని నమ్మి దాన్ని తెరిచి లోపల ఉన్న బాబాను చూసింది. తన అంతర్గత పనిలో నిమగ్నమైన బాబా ఒక్కసారిగా పైకి చూసేసరికి అతని శక్తివంతమైన చూపుకు వాళ్ళు కళ్ళు బాధాకరంగా రక్తసిక్తమయ్యాయి. తర్వాత 3 రోజుల వరకు తను చూడలేకపోయింది. ఈ సంఘటన మెహర్ బాబా ఏకాంతవాస పని యొక్క శక్తికి ఒక ఉదాహరణ. ఈ క్యాబిన్ పూర్తయినప్పటి నుండి బాబా కొండపై బస చేసినప్పుడల్లా అతని వ్యక్తిగత నివాసంగా ఉపయోగపడింది. మెహ్రా 41వ పుట్టినరోజు జరుపుకున్న డిసెంబర్ 31, 1947న మెహ్రాబాద్లో బాబా చివరిగా ఒక రాత్రి ఇక్కడ గడిపారు.